కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. अरविंद धर्मपुरी जो कहते हैं वो करते हैं. జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని మన ఇందూరులో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు ప్రారంభించనున్న శుభ సందర్భంలో తెలంగాణ రైతన్నలందరికీ ఇదే మా ఆహ్వానం. రైతు ఐక్య వేదిక. ఈసారైనా పక్కాన వచ్చే నెలలో బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక ఇప్పటికే పలుమార్లు వాయిదా. రేపు తెలంగాణకు అమిత్ షా జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం పార్టీ ముఖ్య నేతల భేటీ కాబోతా ఉన్నది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఎవరికి వారు ఇప్పుడు ఏమీలుగా వాళ్ళే అనుకుంటా ఉన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఒకసారి దయచేసి కామెంట్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరుంటే బాగుంటుంది? ఎందుకంటే బీజేపీ పార్టీ సైతం కూడా చాలా రోజులుగా కసరత్తు చేస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దాంట్లో ఒక 2-3 పేర్లు అయితే బలంగా వినబడతా ఉన్నాయి. బీజేపీ పార్టీకి ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుంది? మీ యొక్క అభిప్రాయం అంటే రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే బీజేపీ పార్టీ తెలంగాణ పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ అయితే కనబడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాల పట్ల విఫలమైపోయిందని చెప్పేసి ప్రజలు ఇప్పటికీ కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో 10 ఏళ్ల పాలనలో రాక్షస పాలనని చూసిన మేము. కాబట్టి ఆ ప్రభుత్వానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ఇష్టం లేదని చెప్పేసి కూడా వాళ్ళు 2 పార్టీలపైన కొంత ఆగ్రహం ఉన్నారు. ఇక ఆల్టర్నేట్గా కొంత బీజేపీ పార్టీ వైపు ఏమైనా చూస్తారా లేదనేది కూడా చూడాలి. దాంట్లో ఒకసారి మీ కామెంట్ అయితే తెలియజేయండి. జస్ట్ ఒకసారి చూద్దాం బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది మీ అభిప్రాయం. సో కృష్ణ అయితే చెప్తా ఉన్నాడు, రాజాసింగ్ అయితే బాగుంటుందని చెప్పేసి కృష్ణ చెప్తా ఉన్నాడు. రాజాసింగ్కి అంటే బీజేపీ పార్టీలో కొంత హిందూ సంఘాలు కానీ మరొక పక్కన వాళ్ళ యొక్క సపోర్ట్ బాగుంటుంది. హిందూ సంఘాలకు సంబంధించినటువంటి దానిపైన బాగా మాట్లాడతాడు. ఆయన పార్టీ పైన హిందూ సంబంధించినటువంటి మతం పైన ఇటువంటి చాలా జెన్యూన్గా ఉంటాడు బీజేపీ పార్టీ. కానీ బీజేపీ పార్టీ రాజాసింగ్కు దరిదాపుగా ఇవ్వకపోవచ్చేమో. ఒకసారి అయితే చూద్దాం. మీ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయండి. రాజాసింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాడు, ఈటల రాజేందర్ అని చెప్పేసి శివ చెప్తా ఉన్నాడు. ఇక రాజాసింగ్కి ఇస్తే బాగుంటుందని చెప్పేసి రవి చెప్తా ఉన్నాడు. అనిల్ ఏమో రఘునందన్ రావు అయితే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కిరణ్ అలాగే ఈటల రాజేందర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి చెప్తా ఉంటే ఇక సుజాత గారు రఘునందన్ సార్కి ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ అలాగే రాజాసింగ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరో పక్కన బండి సంజయ్ అని చెప్పేసి కూడా కొంతమంది అంటా ఉన్నారు. ఈటల రాజేందర్ అలాగే రాజాసింగ్ ఇక పాపయ్య అంటా ఉన్నాడు కేసీఆర్ అయితే బాగుంటుందని. ఎందుకంటే ఇటీవల కొన్ని వస్తూ ఉన్నాయి కదా, కేసీఆర్ అంటే బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ కొంత మెర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వాదాలు చెప్తా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ అయితే బాగుంటుంది అనేది పాపయ్య చెప్తా ఉన్నాడు. ఈటల రాజేందర్ అని చెప్పేసి శివ గారు చెప్తా ఉన్నారు. కిరణ్ ఈటల రాజేందర్ అని చెప్తా ఉన్నారు. అలాగే రాజాసింగ్ అయితే బాగుంటుంది. పాపయ్య బీజేపీ అధ్యక్షుడు కేసీఆరే కదా. సో ఈటల రాజాసింగ్ ఈటల కోటేశ్వర్ గారు చెప్తా ఉన్నారు ఈటల అని. అలాగే శ్రీను గారు ధర్మపురి అరవింద్కి ఇస్తే బాగుంటుంది అనేది శ్రీను మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే రఘునందర్ అయితే బాగుంటుందని చెప్పేసి సవిత గారు చెప్తా ఉన్నారు. శివ ఈటల రాజేందర్, మల్లేష్ గారు రాజాసింగ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. రఘునందన్ చంద్రశేఖర్ గారు అయితే రాజాసింగ్ అని చెప్పేసి అంటా ఉన్నారు. బీసీ లీడర్ నాకు తెలిసి ఖచ్చితంగా బీసీ లీడర్కి అవకాశం ఇస్తారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి గతంలో ఎన్నికల మూమెంట్లో అనౌన్స్మెంట్ చేసినటువంటి బీజేపీ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే, బీసీకి ఇచ్చినట్టు అయితే ఉంటే ఒక పక్కన బీసీ ఉద్యమం నడుస్తూ ఉంది, బీసీ ఉద్యమం తీవ్రంగా నడుస్తూ ఉంది, బీసీలు సైతం కూడా చైతన్యవంతులు అయిపోయింది. కాబట్టి బీసీ వ్యక్తులకే ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరి బీసీ వ్యక్తులు అంటే ఒక పక్కన ధర్మపురి అరవింద్ కావచ్చు, మళ్ళీ ఏమైనా బండి సంజయ్కి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. బండి సంజయ్ కూడా ట్రై చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దాని తర్వాత ఈటల రాజేందర్ ప్రధానంగా వినపడతా ఉన్నటువంటి చర్చ. ఒకవేళ లేదు ఎన్నికల మూమెంట్లో మళ్ళీ బీసీకి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీసీకి కూడా అవకాశం ఉంటుందేమో. ఎన్నికల ముంగట మళ్ళీ బీసీని తీసుకొచ్చి ఇప్పుడు ఎవరికైనా ఇద్దామని అనుకుంటే అది దాంట్లో రఘునందన్ రావు యొక్క పేరు కూడా ప్రముఖంగా వినపడతా ఉంది. ఒకవేళ మహిళలకు అవకాశం ఇవ్వాలంటే డీకే అరుణ గారి యొక్క పేరు కూడా వినపడతా ఉంది. కానీ చాలా మంది బీసీ సామాజిక వర్గం నుంచి
బలమైనటువంటి వర్గంగా ఉన్నటువంటి ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఈటల రాజేందర్ యొక్క పేరు ప్రముఖంగానైతే వినబడతా ఉంది. ఈటల రాజేందర్ యొక్క ఆయనకు సంబంధించినటువంటి ఈ యొక్క అధ్యక్ష బాధ్యతల పైన ఇప్పటికే అధిష్టానం కూడా ప్రధానమైనటువంటి దృష్టి సారించింది. అలాగే భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. చాలా మంది అయితే ఈటల రాజేందర్ గారికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. అలాగే రాజాసింగ్ కూడా ఆ విధమైనటువంటి మద్దతే కనబడతా ఉన్నది. సో చాలా మంది అయితే ఈటల రాజేందర్ గారికి ఇస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతా ఉంది అనేది. అయితే ఈసారి పక్కన వచ్చే నెలలో బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నిక వచ్చే నెలలో చేస్తారట. ఇప్పటికే పలుమార్లు వాయిదా, రేపు తెలంగాణకు అమిత్ షా రాబోతున్నాడు కాబట్టి దీనిపైన కూడా ఒక చర్చ అయితే నడిచేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, మిగతా పార్టీ క్యాడరు, లీడర్లు వీళ్ళందరితో చర్చ జరిపేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా ఈసారి తీసుకోబోతా ఉన్నది బీజేపీ పార్టీ అధిష్టానం. కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం సైతం కూడా బీజేపీ పార్టీ ఇక్కడ అధికారాన్ని చేపట్టాలి, అలాగే కాషాయ జెండాను ఎగరేయాలన్నటువంటి ఒక పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో కమల దళపతి నియామకం ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అన్నీ ఓకే అయితే జూలై 2వ వారంలో అధ్యక్షుడి ప్రకటన ఉండే అవకాశం ఉందని ఇటీవల రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. అయితే ఇప్పటికే పలుమార్లు అధ్యక్షుడి ప్రకటన వాయిదా పడుతూ వస్తున్నది. ఆదివారం నిజామాబాద్కు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ పర్యటన తర్వాత స్టేట్ చీఫ్ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కమలనాథులు చెబుతున్నారు. త్వరలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల ముందు అధ్యక్ష మార్పు చేసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టేట్ చీఫ్ రేసులో పలువురు నేతలున్నారు. వారంతా తమకే వస్తుందని ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఇదిలా ఉండగా ఒకేసారి 10 రాష్ట్రాలకు అధ్యక్షులు ప్రకటించేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. 10 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటిస్తే జాతీయ అధ్యక్షుడి ఎంపికకు ఎలిజిబిలిటీ రానుంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన స్టేట్ చీఫ్ అంశానికి ఈసారి అనౌన్స్ చేసి లైన్ క్లియర్ చేస్తారా, లేదంటే మరోసారి బ్రేక్ వేస్తారా అనేది ఆసక్తిగా మారింది. అయితే మరోసారి బ్రేక్ వేసేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇక ఇంకొక ఉన్నటువంటి కేవలం నెల రోజుల టైం మాత్రమే స్థానిక ఎన్నికలకు టైం ఉన్నది. మరి ఈ నెల రోజులలోనే ఫినిష్ చేస్తారు. దాదాపు 10-15 రోజులలో ఈ ఎన్నిక కూడా ఉన్నటువంటి 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నాయి బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవులు. ఈ 10తో పాటు మనది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు కూడా మార్పు ఉంటుంది. అయితే 2 విషయాలు కూడా చెప్పుకోవాలి దీంట్లో. ఒకటేమో బండి సంజయ్ గారికి ఇవ్వాలి, బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనేటువంటి కుతూహలం ఎక్కువ కనబడతా ఉన్నది. కానీ కేంద్రం ఏమో ఆయనకు సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చింది, ఒక మంత్రి కేంద్ర మంత్రికి అవకాశం ఇచ్చింది. ఇక ఉన్నటువంటి ఇంకొక సీనియర్ పార్టీలో సీనియర్ అయినటువంటి కిషన్ రెడ్డికి ఏమో ఆయన కేంద్ర మంత్రిగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిండు, ఆల్రెడీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక వాళ్ళిద్దరూ లేనట్టే. ఇక ఉన్నది ఎవరిగా పార్టీలో సీనియర్ అయినటువంటి ధర్మపురి అరవింద్ ఉన్నాడు, రఘునందన్ రావు ఉన్నాడు, ఈటల రాజేందర్ సైతం కూడా ఉన్నాడు. అయితే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలంటే ఈటల రాజేందర్ ఎలిజిబుల్ కాడు. ఇదేమో కమ్యూనిస్టు భావజాలం కాబట్టి అవన్నీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాలంటే ధర్మపురి అరవింద్ ముందు వరుసలో ఉంటాడు, సో రాజాసింగ్ కూడా ఉంటాడు, రఘునందన్ రావు ఉంటాడు. కానీ ఒకవేళ వర్గం బీసీ వర్గాల వారీగా బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలో బలమైనటువంటి వర్గాలకు ఇవ్వాలి, సో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారంగా ఇవ్వాలనుకుంటే ఈటల రాజేందర్ 100% అర్హుడే. సో ఈటల రాజేందర్ వైపు అమిత్ షా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అమిత్ షా గతంలోనే వాళ్ళ నాన్ననో అమ్మనో ఈటల రాజేందర్ వాళ్ళ అమ్మనో నాన్ననో చనిపోతే ఆడికి వచ్చిండు షామీర్పేటకి. అంటే ఈటల రాజేందర్ పైన ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, గత సర్కారులో పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, రాజకీయ అనుభవంతో పాటు ఉద్యమ ప్రస్తావన సైతం కూడా తెలంగాణ ఉద్యమంలో తనదైనటువంటి పాత్ర వహించడం, ఇవన్నిటి కూడా బేరీజు వేసుకుని ఒకవేళ ఈటల రాజేందర్కి ఇవ్వాలి అని చెప్పేసి కేంద్రం కూడా మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈటల రాజేందర్కి వచ్చేటువంటి అవకాశం కూడా కొంత కనబడతా ఉన్నది.